హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు JNTUK సర్టిఫికేట్స్ అప్లై చేసే ముందు తీసుకోవాల్సిన 5 స్టెప్స్ జాగ్రత్తలు చెప్తున్నాను. అవి ఫాలో అయ్యండి, తర్వాతే మీరు అప్లై చేయండి. నా అభిప్రాయం అయితే మీరు కాకినాడ వెళ్ళి సర్టిఫికేట్స్ అప్లై చేసి కరెక్ట్గా మీ సర్టిఫికేట్స్ తీసుకోండి. ఎలాంటి పేమెంట్ ఇష్యూస్ కానీ మిస్టేక్స్ కానీ ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా మీ సర్టిఫికేట్ మీ చేతికి ఆన్ టైం వస్తుంది. ఫస్ట్ స్టెప్, ఎంతమంది సర్టిఫికేట్స్ ఆన్లైన్లో అప్లై చేశాక ఎన్ని రోజుల్లో వచ్చాయి, ఎంత త్వరగా వచ్చాయి? ఎవరికి దానికి లేట్ అవుతుంది, తత్కాల త్వరగా వచ్చేస్తుంది అంటారు, నార్మల్ త్వరగా వచ్చేది. మా ఫ్రెండ్కి నార్మల్లో అప్లై చేసి ఇప్పుడు వరకు సర్టిఫికేట్ 3 years అయింది, ఇప్పుడు దాకా సర్టిఫికేట్ ఇంకా రాలేదు. అలాగే తత్కాల అప్లై చేస్తే డిలే ఓ టైం అంటూ ఏమీ కరెక్ట్గా మెన్షన్ చేసి చాలామంది యూట్యూబ్లో చెప్పేస్తున్నారు త్వరగా వచ్చేస్తుంది అది ఇదని. బట్ నా అనాలిసిస్ పరంగా ఇది చాలా కష్టం. అండ్ సెకండ్ వర్జన్ ఈజ్ డోంట్ వాచ్ యూట్యూబ్ అండ్ గో టు ద JNTU అప్లై ఫర్ ద సర్టిఫికేట్స్. ఎందుకంటే నేను కూడా యూట్యూబ్లో చూసి నేను అప్లై చేశాను. నాది పేమెంట్ ఫెయిల్యూర్ అయ్యింది, 5,000 అయింది. ఈ వీడియో చేయడం కారణం కూడా ఫస్ట్ కారణం అదే. 5,500 కట్ అయ్యింది, చాలా ఇబ్బంది పడ్డాను భయ్య. తర్వాత నాకు బుద్ధి వచ్చిన తర్వాత రోజున కాకినాడ వెళ్ళి విత్ ఇన్ సర్వీస్ ఆ ఎగ్జామ్ సెక్షన్ వాళ్ళు బాగానే హెల్ప్ చేశారు. తర్వాత అన్ని ప్రాసెస్ అంతా చేసిన తర్వాత నాకు ఈవినింగ్కి నా సర్టిఫికేట్ నా చేతికి వచ్చింది. అక్కడ నేను చాలామంది నాకు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు. వాళ్ళందరూ కూడా అందరూ కలిపే నేను సాయంత్రం కల్లా మా సర్టిఫికేట్ మళ్ళీ మా చేతికి వచ్చింది. సో మళ్ళీ చెప్తున్నా, మీరు కాకినాడ వెళ్ళి JNTUలోనే సర్టిఫికేట్స్ అప్లై చేసుకోండి, అప్పుడు మీరు సర్టిఫికేట్స్ తీసుకోండి. థ్యాంక్ యూ. అండ్ థర్డ్ వన్ ఈజ్ పేమెంట్ ఫెయిల్యూర్ భయ్య. చెప్పాను కదా ఆల్రెడీ, అన్ని స్టెప్స్ కంప్లీట్ అయింది. 4th స్టెప్ పేమెంట్కి వెళ్ళిన తర్వాత నా పేమెంట్ కట్ 5,500. చాలా చాలా బాధపడ్డాను భయ్య. నా ఫ్రెండ్స్ కూడా మా ఫ్రెండ్స్ 5 కలిపి ఒకసారి అప్లై చేసాం. వాటిలో 2కి సర్టిఫికేట్స్ బాగా వచ్చినాయి, కానీ మా 3కి కూడా ఒకరికి పేమెంట్ మిస్టేక్స్ వచ్చినాయి, కొంతమంది పేమెంట్స్ కూడా తప్పులు వచ్చినాయి. చాలా ఇబ్బంది పడ్డాం భయ్య. నెక్స్ట్ 4th స్టెప్స్ ఈజ్ చాలామంది పెండింగ్ ఓడీస్లో చూశాను. ఫాదర్ నేమ్ కరెక్షను, రాంగ్ అప్లోడ్, సరిగ్గా క్వాలిటీ లేకపోవడం, అలాగే ఇంకా మీ మేనేజ్మెంట్ అన్నీ కూడా ఫీజెస్ సంథింగ్ ఉంటాయి కదా, ఏం మిస్టేక్స్ వచ్చినాయి. NPTEL సమ్ ఎగ్జామ్ అవి చాలా అప్పుడు వచ్చినప్పుడు మీరు మళ్ళీ రీఅప్లోడ్ ఆప్షన్స్ అవన్నీ పెద్ద టాస్క్. సో కాకినాడ వెళ్ళి మీరు మళ్ళీ JNTUకి వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ద ఫైనల్ అండ్ ద లాస్ట్ ఈజ్ సర్వర్ ఇష్యూస్ భయ్య. హెడేక్ వచ్చేస్తుంది భయ్య సర్వర్ ఇష్యూస్. చూశాను భయ్య, నేను 3 సార్లు ట్రై చేశాను ఎక్కడ యూట్యూబ్లో చూసి, అవన్నీ వేస్ట్ భయ్య. దాన్ ఆఫ్టర్ మీరు JNTUకి వెళ్ళి బెటర్ సాటర్డే టైంలో వెళ్ళకండి, కనుమ అన్ని రోజుల్లో ఈ రోజు వెళ్ళినా పర్లేదు. మార్నింగ్ వెళ్ళండి, ఈవినింగ్ కల్లా మీ సర్టిఫికేట్ మీ చేతిలో వస్తుంది, కరెక్ట్గా వస్తుంది, ప్యూర్గా వస్తుంది.